వెల్కమ్ టు సిపిఎన్ న్యూస్. బడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు బాబు జగజ్జీవన్ రావు. తెలంగాణ జయగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు పంతంగి వీరస్వామి గౌడ్. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన గొప్ప మహనీయుడు బాబు జగజ్జీవన్ రావు అని తెలంగాణ జయగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర సంగ్రామంలో దేశం స్వతంత్రం కోసం పోరాడిన మహామేధావి అని గుర్తు చేశారు. పార్లమెంటు సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా దేశ ప్రజలకు విశేషమైన సేవలందించిన గొప్ప రాజకీయవేత్త అని కొనియాడారు. అస్పృశ్యత, అంటరానితనంకు వ్యతిరేకంగా కులరహిత సమాజం కోసం బడుగుల పక్షాన పోరాడిన సామాజికవేత్త అని గుర్తు చేశారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. అలాంటి మహనీయుడు జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి ఘనంగా నివాళులు అర్పించడం ఆహ్వానించదగ్గ పరిణామం అన్నారు. జగజ్జీవన్ రామ్ ఒక సామాన్య రైతు కుటుంబంలో 1908 ఏప్రిల్ 5న బాబు జగజ్జీవన్ రామ్ ఆయన తండ్రి షోబీరామ్, తల్లి వసంతిదేవి బీహార్లోని షాహాబాద్, ఇప్పుడు భోజ్పూర్ జిల్లాలోని చందువా అనే చిన్న గ్రామంలో ఆయనకు అన్నయ్య సంతులాల్తో పాటు 3 అక్క చెల్లెలు ఉన్నారు. 1936, 1986 మధ్య 50 సంవత్సరాల పాటు నిరంతరాయంగా పార్లమెంటు సభ్యునిగా ప్రపంచ రికార్డు అత్యంత గౌరవనీయమైన దళిత నాయకులలో ఒకరైన జగజ్జీవన్ రామ్ 1971 భారత్ మరియు పాకిస్తాన్ యుద్ధంలో భారత రక్షణ మంత్రిగా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో జగజ్జీవన్ రామ్ ఉత్సాహంగా సామాజిక సమానత్వంపై అందరినీ చైతన్యపరిచేందుకు 1934లో ఆల్ ఇండియా డిప్రెషన్ క్లాసెస్ లీగ్, అఖిల భారతీయ రవిదాస్ మహాసభలకు, అలాగే 1935 అక్టోబర్ 19న బడుగు వర్గాల దళితులకు ఓటు హక్కు కోసం హామాన్ ముందు వాదనను వినిపించారు. బ్రిటిష్ అధికారులపై అసమ్మతి చర్యలతో 1940లో అరెస్ట్ అయ్యారు. రాజ్యాంగ సభలో సభ్యునిగా ఆయన పాత్ర ఎనలేనిది. దళితుల సామాజిక, రాజకీయ హక్కుల కోసం ఆయన వాదించారు. 1946లో జవహర్లాల్ నెహ్రూ ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వ క్యాబినెట్లో అతి చిన్న వయసులో మంత్రి అయ్యారు. స్వతంత్రం వచ్చిన తర్వాత తొలి కార్మిక మంత్రిగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. 1940 నుంచి 1977 వరకు అఖిల భారత్ కాంగ్రెస్ కమిటీ, ఏఐసిసి అనుబంధ సభ్యునిగా పనులు, 1948 నుంచి 1977 వరకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, సిడబ్ల్యూసి ప్రతినిధిగా కూడా పనిచేశారు. కమ్యూనికేషన్స్, రైల్వే, రవాణా, ఆహార, వ్యవసాయం, రక్షణ వంటి కీలక శాఖల బాధ్యతలు కూడా నిర్వహించారు అని పంతంగి వీరస్వామి గౌడ్ చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షులు జలగం సత్యం గౌడ్, జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ బొమ్మకాని శ్రీనివాస్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కోశాధికారి పాల సైదులు, జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి అంజయ్య గౌడ్, పట్టణ గౌరవ సలహాదారులు మాదిరెడ్డి గోపాల్ రెడ్డి, నాయకులు ఐతగాని మల్లయ్య గౌడ్, ఆకిల మారయ్య, రాపతి సురేష్ గౌడ్, బొమ్మగాని వెంకన్న గౌడ్, పెగ్గంపురం నర్సయ్య, సరగండ్ల కోటేష్, జలగం లోకేష్, పందిరి మల్లేష్ గౌడ్, రామరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బానోతు జానీ నాయక్, కొత్తపల్లి వెంకన్న, రేసు నాగయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.